ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పర్వతము లాంటి కొన్ని శ్రమలు అలానే నిలబడి ఉంటాయి. ఎంతో కాలంగా ప్రార్థించినా వాటికి జవాబు రాదు. ఒక్కొక్కసారి ఎంతో కాలంగా నిరీక్షించినా కానీ ఆ పర్వతము లాంటి సమస్యలు అలానే మన ముందు ఉంటాయి. అలాంటి సమయాలలో ఆ సమస్యలను జయించాలి అనంటే ఆ పర్వతము లాంటి యొక్క శ్రమలు కూడా చదును భూమిగా మార్చబడాలి అనంటే మనకున్న సొంత జ్ఞానమైనను బలమైనను శక్తి అయినను ఏమాత్రము కూడా సరిపోదు. కేవలము దేవుని యొక్క ఆత్మచేత మాత్రమే మనము జయించగలుగుతాము. ఈరోజు నీవు ఎంత బలగము బంధు బలగము కలిగి ఉన్నా, వెండి బంగారములు డబ్బు ఆస్తి అంతస్తు హోదాలు ఎంత నీవు కలిగి ఉన్నా కానీ ఒక శ్రమను లేదా సాతాను నీ మీద వేసే అగ్ని బాణాలను ఆర్పాలి అనంటే, నీ ముందున్నటువంటి పర్వతాలు చదును చేయబడాలి అనంటే అవి దేనికి కూడా పనికిరావు. కేవలము దేవుని ఆత్మ మాత్రమే. దేవుని ఆత్మ సహాయము కోరితే తప్ప నీవు దాన్ని జయించలేవు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకున్నాడు అనంటే మన బలహీనతలలో మనకి సహాయము చేయుట కొరకు మాత్రమే. ఆయన ఆదరణకర్తగా మనల్ని ఆదరించే దేవుడు. ఆయన మనలోనికి వచ్చి మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పింప చేస్తాడు. మనం దేన్ని జయించలేకపోతున్నాం దాన్ని జయించే సామర్థ్యం ఇస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం అర్థం కానప్పుడు, ఏమి చదువుతున్నామో గ్రహించలేనప్పుడు మనకి బోధిస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానప్పుడు ఒక ఆలోచన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని ఆత్మతో మన ముందున్నటువంటి పర్వతాలను జయించాలి. దేవుని ఆత్మ సహాయము చేత మన ముందున్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమను, ప్రతి శోధనను కూడా జయించాలి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి ఆ పరిశుద్ధాత్మ సహాయము చేత మన ముందున్నటువంటి ప్రతి పర్వతము యేసు నామములో చదును భూమిగా మార్చబడునుగాక. ఆమేన్.